सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णपरब्रह्मणे नमः। यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ। अग्निज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति బ్రహ్మ బ్రహ్మ విదో జనా. అగ్ని అంటే కాలాభిమాన దేవతని, జ్యోతి అనేది కూడా అంతే కాలాభిమాన దేవతని. ఈ అగ్నిజ్యోతి అనేవి ఆ రెండు దేవతలే అని ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఏ కాలమందో ఆ కాలమందు అని ముందు శ్లోకం మనకు తెలిపింది. అంటే మరణకాలమందు ఆ అగ్నిదేవత కాలాభిమాన దేవత అయినందున ఆ దేవత మనం తీసుకుపోతుంది. అగ్నిర్దేవత జ్యోతిర్దేవత అని చెప్పుకుంటూ ఎలాగంటే తథా అగ్నిర్దేవత అహహ శుక్ల శుక్లపక్షదేవత షణ్మాస ఉత్తరాయణ తత్ర అపి దేవత ఏవ మార్గభూత ఇతి స్థితః అన్యత్ర న్యాయః తత్ర తస్మిన్ మార్గే ప్రయాతా మృత గచ్చంతి బ్రహ్మవిదో బ్రహ్మ ఉపాసనపరో జనః. ఆ రకంగా అహహ అనే దేవత, అహహ అనే దేవత అంటే పగటి అభిమాన దేవత. ఆ పగటి అభిమాన దేవత ఏదైతే ఉన్నదో అది శుక్లపక్ష దేవత. అది శుక్లపక్షమే, శుక్లముతో కూడుకున్నది, శుక్లపక్ష దేవతై ఉన్నది. అది షణ్మాస ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే 6 మాసాలు ఉత్తరాయణము, 6 మాసాలు దక్షిణాయనము అంటాం కదా. ఆ 6 మాసాలతో కూడుకున్న ఉత్తరాయణము ఆ మార్గం యందు ఉన్న దేవతయే ఈ శుక్లపక్ష దేవత. శుక్లపక్ష దేవత, కృష్ణపక్ష దేవత దక్షిణాయన మార్గంలో ఉంటుంది. శుక్లపక్ష దేవత ఇక్కడ ఉత్తరాయణ మార్గంలో ఉంటుంది. ఆ శుక్లార్థం ఏదైతే ఈ రకంగా ఉందో ఇక్కడ ఈ స్థిత అన్యత్ర న్యాయ ఇది తస్మిన్ మార్గే ప్రయాత. ఈ శుక్లదేవత అనేది ఈ రకంగా ఈ శుక్లార్థము అని ఏదైతే చెప్పామో, శుక్లదేవతగా ఏదైతే చెప్పామో అదే ఇక్కడ న్యాయము అని మరొక చోట కూడా ఈ శుక్లము అనే దాన్ని ఇంకొక చోట కూడా చెప్పబోతుంది. దీనికి ముందు ఈ మార్గం గుండా ప్రయాణం చేసిన వాళ్ళు అంటే మృతా గచ్చంతి, మృతులైన బ్రహ్మవిధులు ఎవరైతే ఉన్నారో, అలాంటి బ్రహ్మోపాసకులు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రహ్మయందే దృష్టి కనున జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రహ్మమును చేరుతారు. వారందరూ బ్రహ్మమునే చేరుతారు. బ్రహ్మోపాసకులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవిధులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మయందే నిష్ట కలిగి ఎవరైతే ఉన్నారో, బ్రహ్మయందే దృష్టి కలిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్రహ్మజనులు, ఆ బ్రహ్మ ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు బ్రహ్మమునే చేరుతారు. అంటే ఉత్తరాయణ మార్గంగా శుక్లపక్ష దేవత, దానికి అధిష్టాన దేవత, ఆ యొక్క శుక్లపక్ష దేవత తీసుకెడుతుంది. బ్రహ్మమునే పొందుతారు. బ్రహ్మం అంటే బ్రహ్మలోకానికి పొందుతారు, బ్రహ్మముండే స్థానానికి పొందుతారు, హిరణ్య గర్భాది స్థానాన్ని పొందుతారని అర్థం. ఈ బ్రహ్మ ఏ కార్యబ్రహ్మ దాన్ని పొందుతారు అని అర్థం. క్రమేణ ఇది వాక్యశేష. ఈ రకంగా చేరుతారని ఈ వాక్యానికి క్రమంగా చేరుతారని చేర్చుకోవాలి. ఇది క్రమముక్తి అని అర్థం అని చేర్చుకోవాలి. ఇది క్రమముక్తి అని అర్థం. నహి సజ్జోముక్తి బాజాం. ఎందువల్లంటే అది క్రమముక్తికి అని చేర్చుకోవాలి.
అంతేగాని సజ్జోముక్తి కాదు. క్రమముక్తి అంటే తొందరపడుకు, నెమ్మది వెళ్దాం, రాళ్ళు గతకలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని అని చూసుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా వెళ్తున్నవాడు. అంతేగాని సాక్షాత్తుగా ఆ ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో అని శ్రవణ మనన నిధిధ్యాసనం చేత ఆత్మానుభవాన్ని పొందినవాడు కాదు. ఆత్మానుభవాన్ని పొందకుండా ఆత్మచింతన, ఆత్మ అనేది తను స్వరూపమై ఉన్నదని భావన చేత, సర్వము ఆ ఆత్మయే సర్వము కనిపిస్తుందని భావన చేత ప్రణవ ఉపాసన చేస్తూ ఉంటాడో అలాంటి వాడు బ్రహ్మముని క్రమంగా పొందుతాడని చెప్పి ఇక్కడ నహి సత్యోముక్తి బాజాం సమ్యక్ దర్శన నిష్ఠానాం గతి ఆగతి వా క్వశ్చిత్ అస్తి. ఎందుకంటే అది క్రమముక్తి అన్నాము. సజ్జోముక్తిని పొందినవాడు, సజ్జాముక్తి, సజ్జ అంటే ఇక్కడే ఆ ముక్తిని పొందిన వాళ్ళు, సమ్యక్ దర్శన నిష్ఠగల వాళ్ళు, యథార్థ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా సార్వత్రిక పూర్ణానుభవంతో తెలుసుకున్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి సమ్యక్ జ్ఞాన నిష్ఠాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పోవడం కానీ, ఆగతి గతి వా కశ్చిత్ నాస్తి, వాళ్ళకి రావడం కానీ పోవడం కానీ రాకపోగలు కానీ వాళ్ళకి ఏమీ ఉండదు. అత్ర బ్రహ్మ సమశ్రుతే, ఎక్కడైతే జ్ఞానాన్ని పొందాడో అక్కడే బ్రహ్మం యందు నిలిచిపోతాడు. అంతేగాని బ్రహ్మం దగ్గరికి పొందడానికి బయలుదేరడం లేడు, ఇంకా అక్కడే బ్రహ్మగా నిలిచిపోతాడు. నతస్య ప్రాణ ఉత్క్రామంతి ఇది శృతే, శృతులు కూడా చెప్పే వాడి యొక్క ప్రాణములు ఆ బ్రహ్మజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాన నిష్టలో ఉన్న ఆ జ్ఞాని యొక్క ప్రాణాలు నా ఉత్క్రామంతి, అవి ఆ ప్రాణములు ఏవైతే ఉన్నాయో ఉత్క్రామంతి, ప్రయాణం చెయ్యవు అని. ఇతి శృతే బ్రహ్మ సంలీనమ ప్రాణ ఏవా తే బ్రహ్మమయా బ్రహ్మభూతా ఏవా. శరీరానికి విడిచి పైకి పోయేవారు బ్రహ్మం యందే అణిగిపోతారు. ఆ బ్రహ్మం యందు అణిగిపోయిన ప్రాణం గలవారి బ్రహ్మభూతులై బ్రహ్మమే ఉంటారు అని 4:4-6 బృహదారణ్యకుల్లో చెప్పబడింది. ఎవరైతే ఆ ప్రాణాలు శరీరాన్ని విడిచి పైకి పోకుండా బ్రహ్మం యందే అణిగిపోయిన ప్రాణం గలవారై బ్రహ్మమయులై ఉంటారు అని అర్థం. ఎవరైతే ఆ బ్రహ్మస్వరూపమే సర్వము, పొద్దున్న చక్కగా మాండూక్యం పొద్దునంత అద్భుతంగా వచ్చింది, చిత్తము బ్రహ్మం నుండే వచ్చింది. చిత్తం పుట్టడానికి వేరే ఇంకొక కారణం లేదు, బ్రహ్మమే అక్కడ చిత్తరూపకంగా భాషిస్తున్నది. ఎందుకలా భాషిస్తున్నది అంటే అవిద్య చేత, తన స్వరూపాన్ని తాను తెలుసుకోకపోవడం చేత, తనని నేనుగా తెలుసుకోవడం చేత అక్కడ నేనుగా కనిపిస్తున్నది. కానీ నేను అనే నిజతత్వము తానైన బ్రహ్మస్వరూపము అని అనుభవపూర్వకంగా తాను యందు నిలిచి బ్రహ్మమే తానై ఉన్నానని ఎవరికైతే ఆ నిష్ఠ జ్ఞానం కలిగి ఉంటుందో అలాంటి మహనీయుడు, మహాత్ముడు, వాడికి దేనికి ఉత్క్రమణము? సర్వము తానే ఉన్నాడు, ఎక్కడికి పోయినా తానే ఉన్నాడు, బ్రహ్మలోకంకి వెళ్ళినా తానే ఉన్నాడు, ఇంద్రలోకానికి వెళ్ళినా తానే ఉన్నాడు, భూలోకము సర్వలోకాలు సర్వచరాచరము తానే ఉన్నాడు, తానుని వీడి రెండవది లేదు, ఏది తోస్తున్నదో సర్వము తానే ఉన్నాడు అని నిక్కచ్చిగా నిశ్చయంగా దృఢమైన నిశ్చయం కలవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి బయలుదేరుట వెళ్ళుట అనే ప్రత్యయము లేనివాడు, కేవలము తానే ఉన్న స్థానం పొందినవాడు. అలాంటి వాడు చనిపోతే ప్రాణములు ఏవైతే ఉన్నాయో ప్రాణములు అందులో ఏ కల్మషము లేదు, ఏ వాసన లేదు, ఏ విషయము లేదు కాబట్టి నిర్విషయమైంది కాబట్టి ప్రాణము వాయువులో లీనమైపోతుంది, ప్రాణము వాయువులో నిలీనమైపోతుంది, శరీరము పృథివిలో లీనమైపోతుంది. అలాగే సర్వభూతములు అక్కడికక్కడే లీనమవుతాయి, ఆ తిత్తంతా పోతుంది. కానీ హృదయంలో ఆయన ఏ రకమైన వాసనలు లేవు కాబట్టి బ్రహ్మమే వాసన ఉంది, వాడికి బ్రహ్మమే తానని తెలుసుకున్నాడు కాబట్టి అక్కడికక్కడే బ్రహ్మమైపోతాడు. కానీ ఇంకా వాడికి ఇంకొక క్షణము, కాలము, టైము ఇంకేమీ లేదు. ఎప్పుడు వాళ్ళు వచ్చి సస్తే కొబ్బరికాయలు కొడితే అప్పుడు ఈ ప్రాణం పైపోతుందని బ్రహ్మజ్ఞానికి లేదు.
బ్రహ్మజ్ఞానికి ఉత్తరాయణంలో పోవాలి లేకపోతే దక్షిణాయనం పోవాలని కూడా లేదు. దక్షిణాయనం పోవాలని కూడా లేదు. ఈ యొక్క రమణ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ దక్షిణాయనంలో పోయిన వాళ్ళు ఉన్నారు. దక్షిణాయనంలో ఆత్మజ్ఞాని ఉత్తరాయణంలో పోవాలని లేదు. ఎవరైతే ఉపాసకులు ఉంటారో వాళ్ళే ఉత్తరాయణ మార్గం. భీష్మాదులు అందరూ ఉపాసకులు కాబట్టి, ఆత్మజ్ఞానులు కాదు కాబట్టి ఉత్తరాయణ మార్గం కోసం ఎదురు చూసి ఉత్తరాయణ మార్గంలో చనిపోవాలని ప్రయత్నం చేశారు. అంతేగాని జ్ఞాననిష్ట ఉన్నవాళ్ళు, సుఖాదులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాజ్ఞవల్కుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు చనిపోయారో కూడా చరిత్రలో లేదు. ఏ కాలంలో పడి చనిపోయారో కూడా చరిత్రలో లేదు. శంకరాచార్యులు ఎప్పుడు చనిపోయారో చరిత్రలో లేదు. అలాగా మహనీయులు ఎవరైతే ఉన్నారో, మహాత్ములు ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ కాలంలో చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు వాళ్ళ కాలమే లేదు. అందువల్ల వాళ్ళకి షణ్మాసము ఉత్తరాయణము అనే భావం ఆత్మజ్ఞానికి. ఎందుకంటే వాళ్ళ కాలము లేదు, దేశము లేదు. దేశకాలాలు రెండు అవిద్యాతోపికై ఉన్నాయి. దేశకాలాలు రెండింటిని కూడా వదిలిపెట్టి కేవలము తానైన ఆత్మను తెలుసుకున్నవాడు అలాంటి వాడికి లేదు అని ఈ దృష్టితోటి వాడికి క్రమముక్తి, క్రమము, కాలము, కాలదేవత, శుక్లపక్షము, షణ్మాసము ఇలాంటి దేశము, కాలము ఏ వ్యవధానము లేని స్వరూపమే నిలిచినవాడు అని. ఇది ఎలా చెప్తున్నాము? వ్యవహారిక దృష్టితో చెప్తున్నాము. పరమార్థిక అనుభవ దృష్టితో చూసినప్పుడు జ్ఞానికి ఎప్పుడు అవిద్య తొలగి స్వరూపమైన ఆత్మగా నిలిచిపోయాడో అప్పుడే శరీరాన్ని వదిలేశాడు. వ్యవహార దృష్టితో జ్ఞాని చచ్చిపోయాడు, ఇప్పుడు బతికున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. వ్యవహారిక లోకానికి కనిపిస్తుంది కానీ జ్ఞాని యొక్క అనుభవంలో జాగ్రత్తగా ఉదయం పాఠాలు గుర్తుంటే అనుభవం మనం పొందిన చావు లేదు, పుట్టుక లేదు అని చక్కగా మనకు అర్థమైనప్పుడు పొద్దున పాఠం ఎప్పుడైతే జ్ఞాననిష్టలో ఉన్నాడో నిష్ట సమకాలంలోనే, ఆ సమకాలంలోనే ఉపాధిని వదిలిపెట్టి ఉన్నాడు. ఉపాధి కేవలం మెలకువ ఉపాధి కానీ తనని ఆశ్రయించి ఉన్నది మెలకువ ఉపాధి కానీ తన ఉపాధి కాదు. మెలకువలో ఉన్న ఉపాధి బుచ్చుకొని ఆ మెలకువ యొక్క ఉపాధితో ఆ ఉపాధికి సంబంధించిన వాక్ని పెట్టుకొని ఇక్కడ ఆత్మజ్ఞానము, వేదాంత జ్ఞానము బోధలు జరుగుతున్నాయే కానీ నిజంగా ఆ కన్నుతో ఏదైతే చూస్తున్నామో, వాక్కుతో ఏదైతే చెబుతున్నామో రెండు మెలకువాంతర్గతమైన ఉపాధిని వాడుకొని ఇన్స్ట్రుమెంట్గా చెబుతున్నామే కానీ ఆ ఉపాధికి కట్టుబడి ఉన్న జ్ఞాని మాత్రము అనుకోవడం చాలా పొరపాటు. జాగ్రత్తకి సంబంధించి సకల జాగ్రత్త తను యందు వచ్చిపోతున్నప్పుడు జాగ్రత్తల్లో ఉన్న ఉపాధి తాను ఎప్పుడూ పొందడు. జాగ్రత్తలో ఉన్న ఉపాధి అధ్యాపన, అధ్యయనము అనేది జాగ్రత్తలో ఉన్న ఉపాధి ఏదైతే ఉన్నదో ఉపాధి కేవలము ఇన్స్ట్రుమెంట్ నిమిత్తమే కానీ జాగ్రత్తలో ఉన్న ఉపాధిలో జ్ఞాని లేడు. జాగ్రత్తే ఆయనకి ఉపాధి ఉన్నది. జాగ్రత్త తొలగిపోవడమే ఆయనకి చావు. ప్రపంచంలో శరీరం వదిలిపోవడం చావు కాదు. ఆత్మజ్ఞానం చేత ప్రపంచంలో ఉన్న శరీరాన్ని వదిలేశాడు, జాగ్రత్త అవస్థలో వదిలేశాడు. స్వప్నావస్థలో ఉన్న శరీరం స్వప్నంలో వదిలినట్టుగా జాగ్రత్త అవస్థలో ఉన్న శరీరం జాగ్రత్తలో వదిలేశాడు. వాడు అలా విని 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 ఈ శరీరం అక్కడ లేదు, ఆ శరీరం ఎక్కడ లేదు, ఈ శరీరాలు రెండు అక్కడ లేవు, సుషుప్తిలో లేవని బాగా విని 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 స్వప్న శరీరాన్ని ఎంత సునాయాసంగా వదులుతున్నాడో అలాగే జాగ్రత్త శరీరాన్ని కూడా జాగ్రత్త అభిమానం పెట్టుకోకుండా జాగ్రత్తలో వదిలిపెట్టున్నాడు. వాడికి ఒకటే శరీరం ఉన్నది. జాగ్రత్త అంతా తనకి శరీరం. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. నిద్రలో జాగ్రత్త స్వప్నము లేదు. నేను అశరీరినై ఉండి మాయచేత శరీరంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాను. మాయచేత శరీరంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నానంటే ఆయనకి ఏ శరీరము? మెలుకు అనే శరీరంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాను. అందుకే తుచ్చమైన, నీచమైన, అశుద్ధమైన మలమూత్రాలతో కూడుకున్న ప్రపంచంలో ఉన్న శరీరంతో కనిపిస్తున్నాను జ్ఞాని అనుకోడు. సకల చరాచరము మెలుకు అవస్థ అనే శరీరంతో కూడుకున్నట్లుగా అని అంత జ్ఞాననిష్టలో ఉంటాడు కాబట్టి, అంత స్టాండర్డ్ ఆ స్థాయిలో ఉండి నిలిచి ఉంటాడు కాబట్టి ఆ జ్ఞాని కిందకి దిగజారి మలమూత్ర విసర్జనతో కూడుకున్న దేహమే నేను అని ఆ భావనతో ఉండి అవస్థాత్రయప్రతిని చూడడు.
నీచంగా చూడు అవస్థ త్రిపుకిని. అవస్థ నుంచి బయటకు వస్తాడు. ఒక ఇల్లు కొంప కారుతుంది అంటే ఎలా కారుతుందో చూడడానికి బయటకు వచ్చి చూడాలి, పైన కిందన లేకపోతే పైకి ఎక్కి చూడాలి. లోపటుండి ఎక్కడి నుంచి కారుతుందో తెలియదు, లోపల చుక్క పడుతూ ఉంటాయి, దీనికి రిపేర్ ఎక్కడ చేయాలో తెలియదు, పైకి ఎక్కి చూడాలి. అలాగా మొత్తం టోటల్ అవస్థను చూస్తే కానీ అవస్థాంతర్గతమైన విషయాలు తెలియవు. అవస్థాంతర్గతమైన సర్వ విషయాలు అవస్థలో ఉన్నవి. అవస్థ తన యందు వచ్చిపోతున్నది అని. అవస్థ పోవడమే ఆయనకి మరణం, అవస్థ రావడమే పుట్టుక. మరణము పుట్టుక రెండు అనియతము, రాకపోకలతో కూడుకున్నవి. తాను మాత్రము రెండిటికి సాక్షి అని ఆ దృష్టితో ఉన్నవాడికి ప్రపంచంలో ఉన్న శరీరం ఏదైతే ఉందో దాన్ని కాల్చేస్తారో, సమాధి చేస్తారో, గంగలో వదులుతారో ఆ భావమే వాడికి లేదు. ఏమండి నేను చచ్చిపోతే మాత్రం నాకు సమాధి కట్టండే అని వాడికి లేదు. వాడికి ఈ చావు లేదు, ఆ చావు దాటిపోయాడు. ఎవరైతే బ్రహ్మోపాసకులు ఉంటారో వాళ్ళు కాలాన్ని దేశాన్ని ఆశ్రయించి ప్రణవోపాసన చేస్తూ ఉంటారు కాబట్టి కాలాభిమాన దేవత వాడిని తీసుకెళ్తుంది. బ్రహ్మోపాసన కాకుండా నేనే బ్రహ్మమని ఎవరైతే ఉంటారో, నేనే బ్రహ్మం అంటే అది మాటలా, ఉచ్చము నీచముతో కూడుకుని మూత్రపురీషాదులతో కూడుకున్న శరీరంతో నేనే బ్రహ్మం అంటే అవుతుందా? అలాంటి వాళ్ళు చావులు ఎలాగున్నా చూస్తున్నాం లోకంలో. అలాగనుకుంటే అవ్వదు. సకల అవస్థలు, కలలో ఉన్న ప్రపంచం మెలకువలో లేదు, మెలకువలో ఉన్న ప్రపంచము కలలో లేదు, రెండు ప్రపంచము లేని స్వరూపం తానే ఉన్నానని టోటల్ అవస్థలనే ఎత్తే అంత బ్రహ్మ స్థానాన్ని అనుభవపూర్వకంగా నిష్ఠలో ఉన్నవాడైతే వాడికి దేశకాలాలు లేవు. కానీ వాడు అక్కడికక్కడే ముక్తి పొందాడు, ఆ శరీరం వదిలిపెట్టేశాడు, దానికి చావు రేవు ఆలోచించాడు. అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి బ్రహ్మజ్ఞాని అక్కడికక్కడే సజ్జోముక్తుడు, బ్రహ్మనిష్ఠుడు అని ఆ ఉద్దేశం మీద ఈ రకంగా రెండిటికి చాలా తేడా ఉంది. వాడు అవస్థలో ఉండి ప్రణవోపాసన చేస్తున్నాడు. వీడు అవస్థకు బయటకు వచ్చి అకారాన్ని వదిలిపెట్టాడు, ఉకారాన్ని వదిలిపెట్టాడు, మకారం మిథ్య అనుకున్నాడు. అకార ఉకారాల చేత మకారం వచ్చిందే కానీ నిజంగా మకారం అనే ఒక అవస్థ లేదనుకున్నాడు. మూడు అవస్థల్ని వదిలిపెట్టాడు, ఓంగా మిగిలిపోయాడు. వీడు ఓం అనే అక్షరాన్ని జపిస్తున్నాడు, వాడు ఓంగా మిగిలిపోయాడు. ఇంకా వాడికి జన్మరాహిత్యం అయిపోయింది. అందువల్ల వాడికి సజ్జోముక్తి అని అర్థం. ఇది ఇక్కడికి అక్కడికి డిఫరెంట్. రెండోది ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర తత్ర చాంద్రమసం జ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే. ధూమో రాత్రి ధూమాభిమానిని రాత్ర్యాభిమానిని చ దేవత. ఇప్పుడు శుక్లపక్ష దేవత అయిపోయింది, పగల దేవత. ఇప్పుడు రాత్రి దేవత వస్తున్నారు. ధూమో రాత్రి ధూమాభిమానిని. ధూమాభిమానం అంటే ధూమ అంటే పొగ, పొగ అభిమాని అంటే ధూమం, అర్చరాది మార్గం అంటది. అదే ధూమాభిమాని. రాత్రి అభిమానిని, రాత్రి అభిమాని అయిన దేవత అని అర్థం. అభిమాని దేవత. తథా కృష్ణపక్ష దేవత. ఆ రకంగానే కృష్ణ అంటే కృష్ణపక్ష దేవత. కృష్ణపక్ష దేవత. షణ్మాస దక్షిణాయనం, 6 మాసాలు దక్షిణాయనం. ఇది చ పూర్వవత్ దేవత ఏవా. 6 మాసాలతో కూడుకుని వెనక్కి చెప్పినట్టుగానే ఆ రకంగా అభిమాన దేవత. ముందు శుక్లపక్ష దేవత 6 మాసాలు, షణ్మాస దేవత ఉత్తరాయణకి, శుక్లపక్ష దేవత అభిమానం. ఇక్కడ కృష్ణపక్ష దేవత అభిమానం అని. అందుకని ఉత్తరాయణంలోనే ప్రతిష్ఠ చెయ్యాలి, ఉత్తరాయణంలోనే ఉపనయనాలు చేయాలి. ఉత్తరాయణంలో అయితే దేవతలు పూర్తిగా
స్పష్టంగా ఆ మార్గం గుండా చూస్తూ ఉంటారు భూమిని. అందులో ప్రతిష్ఠలు చేస్తే అప్పుడు ఉపయోగం. దక్షిణాయనంలో ప్రతిష్ఠలు చేయకూడదు. దక్షిణాయనంలో ముఖ్యంగా ఉపనయనాలు అస్సలు చేయకూడదు. ఉత్తరాయణంలో ఉపనయనాలు చేస్తేనే ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. దేవత ఉపాసనకి అవి సరిపోతుంది. ప్రణవోపాసపరులే ఉత్తరాయణ మార్గాన్ని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్తారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దక్షిణాయన గుండా తీసుకెళ్తారు. అందువల్ల ఉత్తరాయణంలో పోవడం పోవాలని కోరిక ఎందుకు? శుక్లపక్ష దేవతతో మన సంబంధం. దక్షిణ పక్ష దేవతతో మనకేం సంబంధం? వాళ్ళ కృష్ణపక్ష దేవతలు. వాళ్ళకి దీనికి తేడా ఏమిటి చెప్తున్నాడు. తత్ర చంద్రమసి భవం చంద్రమసం జ్యోతి ఫలం ఇష్టాధికారి యోగి కర్మి ప్రాప్య భుక్త్యా తక్షయాత్ నివర్తతే. ఎందువల్లంటే దానికి దీనికి ఎంత తేడా ఉందంటే, ఇక్కడ చంద్రమసి భవం చంద్రమసం, ఇక్కడ చంద్రమసి, ఇక్కడ దీనికి ఇక్కడ చంద్రమసి చంద్రుడు దేవత. చంద్రమసి భవం చంద్రమసం, చాంద్రమాసంతో కూడుకుని ఉన్నవాడు. ఆ రకంగా చాంద్రమాసమైన చంద్రుడి యందున్న జ్యోతి అని అర్థం. చాంద్రమాసంతో కూడుకుని చంద్రుడి ఉన్న జ్యోతి, ఆ జ్యోతి గుండా వెళ్తాడు. అక్కడ శుక్లపక్షంతో కూడుకుని ఆ జ్యోతితో పగల దేవత సూర్యుడి గుండా వెళ్తాడు. ఉత్తరాయణ మార్గం అయితే. ఇదైతే చంద్రుడి గుండా వెళ్తారు. అందువల్ల ఆ మాసాలు దక్షిణాయనంలో మాసానికి ఈ ఉత్తరాయణ మార్గానికి ప్రయాణం తేడా ఉంటుంది. ఉత్తరాయణ మార్గంలో శుక్లపక్ష దేవతలు వచ్చి సూర్యుడి గుండా తీసుకెళ్ళిపోతారు. దక్షిణాయనంలో అయితే ఆ కృష్ణపక్ష దేవతలు, చీకటి దేవతలు వాళ్ళు చంద్రుడి గుండా పోతారు. ఏ గుండా అయితేనేమండి ఉత్తమ లోకాలు కదా. చంద్రుడి గుండా అయినా కృష్ణుడు అంటే చాలా తేడా ఉంది. ఏంటంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఫలం ఇష్టాధికారి యోగి కర్మప్రాప్య భుక్త్వా తక్షయాత్ నివర్తతే. ఇష్టాధికారి అంటే ఇష్టాపూర్తాది అగ్నిహోత్రాది కర్మలు చేసిన వాళ్ళు, ఇష్టి ఇత్యాది అగ్నిహోత్ర కార్యక్రమాలు. పూర్తము అంటే నూతులు తవ్వడము, గోతులు తవ్వడం కాదు, నూతులు తవ్వడము, చెరువులు చేయడము, చెట్లు నాటడము, ఇలాంటి పూర్తం. స్మార్తకర్మ అనేది పూర్తం. స్మార్తకర్మ అంటే షోడశకర్మలు కాదు, అది ఇష్టం అంటే శ్రౌత కర్మలు. పూర్తముతో కూడుకుని ఏవైతే కర్మలు చేయ యోగి ఎవడైతే ఉంటాడో అలాంటి కర్మిష్టి ఈ మార్గం గుండా వెళ్ళి చంద్రమాసమైన చంద్రుని యందు దాని గుండా ఆ జ్యోతిని చేరి ఆ ఫలాన్ని అనుభవించి మళ్ళా ఆ ఫలము పూర్తిగా సమసిపోగా భుక్త్వా బాగా అనుభవించి బాగా భోగించి అక్కడ అది సమసిపోగా తత్క్షయాత్ ఆ భోగం నశించిపోగా నివర్తతే తిరిగి పుడతాడు. అంత తేడా ఉంది శుక్లపక్షానికి కృష్ణపక్షానికి. ఉత్తరాయణ మార్గం అయితే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు, తిరిగి రాడు. దక్షిణాయనం అయితే తిరిగి వస్తాడు. అది అర్థం. బాగుందా? ఇది శుక్లకృష్ణో గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాత్యనివృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లకృష్ణే శుక్లా చ కృష్ణా చ శుక్లకృష్ణే. అయితే రెండు మార్గాలు చూపించాం. ఉత్తరాయణ అభిమాని ఎవడైతే ఉన్నాడో అతను శుక్ల పక్ష దేవత. అలాగే దక్షిణాయన అభిమాని ఎవరైతే ఉన్నారో అతను కృష్ణపక్ష దేవత. శుక్లము కృష్ణము, శుక్లపక్ష దేవత కృష్ణపక్ష దేవత. ఈ రెండు మేము చెప్పాం కదా, అవి జ్ఞాన ప్రకాశకత్వాత్ శుక్ల, జ్ఞానాన్ని ప్రకాశించడం చేత దానికి శుక్ల అని పేరు వచ్చింది అని అర్థం.
ఉత్తరాయణ మార్గ అభిమాని శుక్ల ఉన్నాడు కదా, శుక్లపక్ష దేవత. ఆ శుక్లపక్ష దేవత జ్ఞాన ప్రకాశత్వం కలిగించేవాడు కాబట్టి, జ్ఞానం ప్రకాశం కలిగించేవాడు కాబట్టి వాళ్ళకి శుక్ల పక్ష దేవత, శుక్ల అని వాళ్ళకి పేరు వచ్చింది. ఆ దేవతకి శుక్ల అని ఆ పేరు వచ్చింది. తద్ అభావాత్, అది లేదు. ఎందుకంటే ప్రణవోపాసన చేసేవాళ్ళు ఆత్మజ్ఞానం కలగకపోయినప్పటికీ ప్రణవోపాసన చేసిన వాళ్ళు పాప ఆత్మజ్ఞానం కోసమే వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి వేరే కామ్యములు లేవు, వేరే కర్మలు లేవు. సర్వ కర్మలు వదిలిపెట్టేశారు, సన్యసించారు, త్యాగం చేశారు. కేవలం పరమాత్మ పొందాలనే మార్గంలోనే ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన సుఖసుభాలు లేవు, అగ్నిహోత్రాది కర్మలు లేవు, డబ్బులు లేవు, దాన ధర్మాలు చేయడానికి ఏమీ లేవు. సర్వాన్ని త్యాగం చేశారు. భగవంతుని పొందాలి అంటే జ్ఞానం కలగట్టలేదు, జ్ఞానం పొందడానికి సామర్థ్యం లేదు. ఆ సమకాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓంకార జపం చేస్తున్నారు. నిన్నే పొందాలని ఆ ప్రణవోపాసన బాగా చేస్తున్నారు. అలాంటి ప్రణవోపాసన చేసిన వాళ్ళని ఆ పరమాత్మ కరుణించి శుక్లపక్షం అనే దానిలో ఆ పగటి దేవతల్ని నియమించి, ఆ పగటి దేవతలు జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేవాళ్ళు, పగటి దేవతని పేరు ఉంది కాబట్టి వాడిని తీసుకుని ఇక్కడ జ్ఞానప్రకాశాన్ని కలిగించే వాళ్ళే ఉత్తరాయణ మార్గం అని. కానీ దీని గురించి చర్చించారు బ్రహ్మసూత్రాల్లో. ఎవరు మన శంకర భగవత్పాదులు దీని గురించి చర్చించారు. ఉత్తరాయణము దక్షిణాయనము అంటే ఈ కాలానికి సంబంధించిన ఉత్తరాయణము దక్షిణాయనం కాదు, ఇది తీసుకోవాలి. జ్ఞాన ప్రకాశాన్ని కలిగించే పక్షం అంటే ఈ పక్షము, ఈ తిథి, ఈ వారాలు, ఈ 6 నెలలు తీసుకోకూడదు అని చర్చించారు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ ఈ శుక్లం అంటే జ్ఞానాన్ని కలిగించేవాళ్ళు ఈ ప్రణవోపాసకుడికి. అందులో బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత నచ్చ పునరావర్తతే, ఇక్కడ జ్ఞానం కలిగి అక్కడి నుంచి క్రమముక్తి పొందుతారు. కృష్ణపక్షం అయితే అది తద్ అభావాత్, దానికి అది లేదు. ఎందుకంటే వాళ్ళు కర్మిష్ఠులు, వాళ్ళ ఫలాలు కావాలి, లోకం కావాలని కర్మ చేశారు. ఏ లోకాలు వద్దు, నాకు ఆత్మలోకం కావాలని వాళ్ళ కర్మ చేయలేదు. ఆత్మలోకం అనేది కర్మ అక్కర్లేదు, అక్కడ జ్ఞానం కావాలి. ఇక్కడ కర్మ లోకం కావాలి, లోకాంతరం కావాలి, పరలోకం కావాలని చేసేవాళ్ళకి ఆ యొక్క జ్ఞానప్రకాశం వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి ఆ జ్ఞానప్రకాశం లేనందువలన కృష్ణ అని పేరు వచ్చింది. కృష్ణ అంటే నలుపు, ఇంకో మాట చెప్పండి చీకటి, శుక్లం అంటే తెలుపు, అంతే కదా, అది పగలు అని. ఏతే శుక్లకృష్ణే గతి జగత ఇది. ఈ శుక్లకృష్ణములు 2 గతులు ఈ జగత్తుకి, ఈ శుక్లపక్షములు 2 గతులు ఈ జగత్తుకి అంటే అధికృతానాం జ్ఞానకర్మను నా జగత సర్వస్య ఏవ ఏతే గతి సంభవతః శాశ్వతే నిత్యే సంసారస్య నిత్యత్వాత్ మతే అభిప్రేతే. ఈ యొక్క అధికృతానాం, ఈ కర్మల యందు ఎవరైతే అధికృతులు అయి ఉంటారో, జ్ఞానకర్మణ, జ్ఞానం యందు కర్మ యందు. ఇక్కడ జ్ఞానం ఏం తీసుకోవాలి? ఉపాసన. ఇక్కడ ప్రయాణం కదా, శుక్లమైన కృష్ణమైన ప్రయాణం. ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన, బ్రహ్మోపాసన, ప్రణవోపాసన అని తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఉపాసన అనేది 2 కర్మల యందు ఎవరైతే అధికారులు ఉంటారో అలాంటి వాళ్ళకి గ్రాహ్యము, పొందదగినది. కాబట్టి సర్వ ప్రపంచానికి ఈ గతులు, సర్వప్రపంచానికి సంభవస్యేవ ఏతే గతి సంభవత శాశ్వత. ఈ సర్వగతులు అది ఈ సర్వప్రపంచానికి గతులు లేవు. సర్వప్రపంచానికి ఈ గతులు కలిగినట్లు ఎక్కడా లేదు. ఎవరికి ఇది సంభవించదు కదా. ఎందువల్లంటే నిత్య సంసారస్య నిత్యత్వాత్ మతే అభిప్రేతే అనేది ఇక్కడ చాలా పెద్ద పాయింట్. నిత్యే సంసారస్య నిత్యత్వాత్, వాడి నిత్యము సంసారం ఎందున్నాడు, నిత్యత్వాత్ వాడికి. ఎవరంటే
సంసారం లేనిదైనప్పటికీ, ఎందువల్లంటే నిషిద్ధ కర్మాచరణలు ఎవరైతే ఉంటారో ఆ రెండిటి యందు వాడికి ఏమీ లేదు. శుక్లపక్షము లేదు, కృష్ణపక్షము లేదు. నిషిద్ధ కర్మల యందు ఎవరైతే ఉంటారో అంటే వీటి రెండిటిని నిషేధం చేసుకున్నవాడు, ఏదైతే భూమి కిందకి పనికొచ్చే కర్మలే చేస్తున్నాడో అధోగతి పొందడానికి ఏవైతే చేస్తున్నాడో ఆ కర్మలకి, నిషిద్ధ కర్మలు చేసేవాడికి ఈ రెండిటి యందు ఏది వాడికి లేదు. ఇక జ్ఞానులైన వారు వాళ్ళు జీవన్ముక్తులు. అందుకే ఇవి అందరికీ కావని ఈ భాష్యంలో ఇక్కడ చూపించారు. అందరికీ కావు అని ఈ భాష్యంలో చూపించారు. నిత్యమై ఉన్నందున ఇక్కడ నిత్యే సంసారస్య నిత్యత్వాత్ మతే అభిప్రేత. నిత్యమై ఉన్నందున ఇవి శాశ్వతమై ఉన్నాయి. ఎందుకంటే ఈ నిషిద్ధ కర్మలతో పొందే అధోలోకాల కంటే అవి ఉత్తమమైనవి నిత్యమై ఉండడం చేత, శుక్లపక్షము కృష్ణపక్షము నిత్యమై ఉండడం చేత దీనితో పోలిస్తే అందులో శాశ్వతమై ఉన్నాయి, దీనితో పోలిస్తే అని నిత్యమై ఉన్నాయని ఇక్కడ దాన్ని పొగిడింది దీని దృష్టితో అని అర్థం. తత్ర ఏకయా శుక్లయా యాతి అనావృత్తిం అనన్యా ఇతరయా ఆవర్తతే పునః భూయః. వీటిలో ఒక దాని చేత అంటే మొదటిదైన శుక్ల మార్గ గతి ఏదైతే ఉందో అది అనావృత్తి పొందుతారు. అనావృత్తి పొందుతారంటే తిరిగి మళ్ళా పుట్టారు. తిరిగి శుక్లపక్ష మార్గము తిరిగి మరొకటి. అన్యయ మరొకటి ఏదైతే ఉందో అది ఇతరయ ఆవర్తతే పునః. కృష్ణపక్షం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి ఆవర్తం అవుతారు, పుడతారు అనేది దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు 24, 25, 26 శ్లోకాలు అయ్యాయి. కర్మిష్ఠులకి ఉపాసకులకి శుక్ల కృష్ణ గతులు ఇందులో చెప్పాడు. మీ దగ్గర ఒక పుస్తకం ఉంది, ప్రణవార్థ ప్రకాశము. అందులో చాలా చాలా అద్భుతంగా మొత్తం ఈ గతుల గురించి అంతా కూడా చాలా గొప్పగా ఓంకార ఉపాసన ఎలా చేయాలి, ఓంకార ఉపాసన ఎన్ని విధాల్లో చేయొచ్చు, ఓంకార ఉపాసన చేసేవాడు జ్ఞానం కలిగితే సరే, జ్ఞానం కలగకపోతే శుక్లగతులు ఎలా ఉంటాయని ఆ ప్రణవార్థ ప్రకాశం అని వాళ్ళు పుస్తకం, ఆ బేతవోలు గుడివాడ చాలా అద్భుతంగా అందులో ఉంటుంది, చూసుకోండి. ఈ రకంగా ప్రాణమున్నంత వరకు ఉపాసన చేస్తూ దీనితో పాటు దేహ పతనానంతరం తాను పోవలసిన మార్గాన్ని చింతన చేస్తూ ఉండాలి. కృష్ణపక్షంలో వస్తుందని అది కాకుండా అదే పనిలో ఉండాలి, ప్రణవం చేస్తూ ఉండాలి. అది ఇది తెలుసుకున్నాం కాబట్టి శుక్లపక్ష దేవతలు వచ్చి మనం తీసుకెళ్తారు, ఆ రకంగా ఆ పగటి దేవతలు వస్తారు, వాళ్ళు వచ్చి మనం తీసుకెళ్తారు. ఏంటంటే దాని మీదే అభిమానం కలిగి ఉండాలి. ఎందుకంటే అభిమానం లేదనుకోండి ఏ దక్షిణలో ఎక్కడ కుబుక్కుని పోతుంది. అదే జాతితో ఉండాలి. ఆ ప్రణవోపాసన చేస్తున్నప్పుడు ఆ దేవతలు వస్తారు, నన్ను బ్రహ్మలోకి తీసుకెళ్తారు. ఆ మార్గాన్ని కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, ఆ మార్గాన్ని కూడా విచారణ చేస్తూ ఉండాలి. ఈ రకంగా ఎవరైతే దేహ పతనానంతరం పోవలసిన మార్గాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు చింతన చేస్తూ ఉండాలి. ఇలా ఇదే భావన యందు ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు చూడండి. మామూలు సామాను చచ్చిపోతే ఎంతకీ మా అమ్మ చచ్చిపోవట్లేదండి, కింద మంచం దింపాం, చచ్చిపోతుందేమో అనుకున్నాం, చావదు, మళ్ళీ మంచం ఎక్కించాం, 2 రోజులు పట్టింది, మళ్ళీ కోమలకి వెళ్ళిపోయింది, మళ్ళీ కింద దించాం, వస్తున్నాం కింద దించి పైకెక్కి కింద దించలేక అన్నాం. అప్పుడు వాడు చెప్తాడు, మీ అమ్మకి జిలాబీ అంటే ఇష్టమా, మైసూర్పాక్ అంటే ఇష్టమా, పకోడీ అంటే ఇష్టమా, ఏదంటే ఇష్టం అంటే మా అమ్మకి పకోడీ అంటే ఇష్టం. పావుల 10 రూపాయలు ఇచ్చి పకోడీ కొని అక్కడ పెట్టి చచ్చిపోతున్నాయి. అలా పకోడీ పెడితే చచ్చిపోయిన వాళ్ళు, జిలాబీ పెడితే చచ్చిపోయిన కూడా ఉంటారు. మనసులో ఏ సంకల్పం ఉంటుందో ఆ చివరి ప్రాణం దాని గురించి ఉండిపోతుంది. ఇది సత్యం, ట్రూత్. చివరి ప్రాణం ఉండిపోతూ ఉంటుంది. దేని మీద వాసన ఉంటుందో, భౌతికమైన వస్తువుల మీద వాసన ఉన్నప్పుడు తొందరగా ప్రాణం కొట్టుకుంటుంది, కానీ దిక్కుమాల ప్రాణం అది వదలదు, ఈ శరీరంలో ఉండదు. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ నరకయాతన పొందుతున్న, ఆ మరణయాతన పొందిన వాడికే తెలుస్తుంది, బయట వాడు కొనుక్కోలేడు. అమ్మ ఏం కావాలంటే చెప్పలేదు. ఎవడో ఆ అదృష్టవంతుడు వాడు వచ్చి, గ్రహచారం వాడు వచ్చి, వాడు నోటింటి వచ్చిన మాటలే అమృత వాక్యాలను తీసుకొని వాడు జిలాబీ అంటే జలం, పకోడీ అంటే పకోడీ. అది చూడండి, అమ్మవారు వచ్చిందండి శరీరానికి. అమ్మవారు వచ్చినప్పుడు వాడికి నీకేంటి ఇష్టం అడగమంటారు. అడిగితే జిలాబీ ఇష్టం అంటే వాడికి జిలాబీ ఇస్తే అమ్మ తగ్గిపోతుందని. చావు కూడా అంతే, చివరిలో అలాగే ఉంటుంది.
అందువల్ల ఏది చింతన చేస్తే ఆ వస్తువు వస్తే కానీ అవ్వదు. అలాగే ప్రణవోపాసకులు ఎవరైతే ఉంటారో ప్రణవోపాసకులు కూడా ఆ మార్గాన్ని చింతన చేస్తూ ఉండాలి. చింతన చేస్తూ ఉన్నప్పుడు ఆ భావన చేత ఆ ఉత్తరాయణము, ఆ శుక్లపక్ష దేవతలు తప్పకుండా ఆ గతి కలిగిపోతుంది. మార్గం కూడా చింతన చేసుకుంటూ ఉండాలి. ఆ భావన యందు ప్రాణం ఎవరైతే త్యాగం చేస్తారో అలాంటి సాధకులు అర్చి అని అభిమాన దేవతలు వచ్చి వాళ్ళు శుక్లపక్షము యొక్క అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, సంవత్సరాభిమాన దేవత, అక్కడ ఇంతమంది దేవతలు వచ్చి అక్కడ నుండి సూర్యలోకం గుండా అంటే ఆదిత్యుడు ఆ తర్వాత చంద్రలోకము, విద్యుల్లోకము ఇలాంటి అక్కడి నుంచి అమానుషమైన మానవుడు వచ్చి ఈ అమానుషమైన అంటే మామూలు సామాన్యమైన వాడు కాకుండా మానుష రూపంలో లేనివాడు అలాంటి దేవత వచ్చి ఆ సాధకుడిని బ్రహ్మలోకంలో పిలుచుకుని పోతాడు, ఆ బ్రహ్మ దగ్గరికి చేరుస్తాడని ఈ విధంగా చాందోగ్యంలో చాలా గొప్పగా దీని గురించి వివరించాడు. చాందోగ్యంలో 4:15-5 అలాగే సూత్రభాష్యంలో 4:3-1 ఈ రకంగా 4:3-1 నుండి 6 వరకు ఈ భాష్యాలు చాలా చూడాలి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మార్గాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉపాసకుడు దాన్ని ఎలా ధ్యానం చేయాలి ఏంటనేది వాటిలో చాలా బాగా చూపించాడు. ఈ అక్షరాది మార్గం గుండా చెప్పిన పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చనిపోవలసిన కాలమని పూర్తిగా జనులు భావిస్తున్నారు. చనిపోవలసిన కాలమని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇది ఆ రకంగా శంకరాచార్యులు వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఉత్తరాయణము దక్షిణాయనం అంటే చనిపోయే కాలము అనుకుంటున్నారు, జనులు భావిస్తున్నారు. భీష్మాచార్యులు ఉత్తరాయణంలో పోయారురా. ఉత్తరాయణం గురించి ఆయన వెయిట్ చేశారు. నేను అన్నాను కదా, ఒకసారి ఒక మాట అన్నాను కదా, ఉత్తరాయణం పోయారు ఉపాసకుడు కాబట్టి ఆత్మజ్ఞానం కాదు కదా అని. కానీ ఉత్తరాయణము దక్షిణాయనము అనే విషయాన్ని జనులకి ఈ రకమైన లౌకికమైన భౌతికమైన ప్రపంచానికి సంబంధించి ఉత్తరాయణం దక్షిణాన్ని చూస్తున్నారు. కానీ శాస్త్రం ఈ భౌతికమైన ఉత్తరాయణం దక్షిణాన్ని చెప్పలేదు. దాని గురించి